రాధికని కలవాలన్నా ఆలస్యం చేస్తే నా రాధిక ఇంకా దూరం అయిపోతుంది. ఈ బాబుని ఇంటికి చేర్చానని తను తృప్తి పడితే ఇక నాకు జన్మలో కనపడుతున్నా. ఉన్న పడంగా మనం డాక్టర్ ఇంటికి వెళ్ళాలి. పదండి అన్న. అది కాదు అల్లుడు గారు, దయచేసి ఎవరు మాట్లాడకండి. నాన్న, వెంటనే నేను రాధికను చూడాలి, తనతో మాట్లాడాలి, ఈ ఇంటికి తీసుకురావాలి. ఈ బిడ్డ నా కొడుకేనని నేను రాధికతో చెప్పిస్తాను. ఇన్నాళ్ళు నేను పడ్డ ఆవేదనకి ఓ అర్థం ఉందని నిరూపిస్తాను. దయచేసి రండి. బావగారు పదండి వెళ్దాం. రాధిక, 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 రాధిక. రాధిక, నువ్వేం కంగారు పడద్దు, నేను చూసుకుంటాను. మీరేంటి ఇలా వచ్చారు? నా రాధికను చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి రమ్మనండి. రాధిక? రాధిక ఎవరు? నా భార్య డాక్టర్, ఈ బిడ్డ తల్లి. ఒక్కసారి పిలవండి డాక్టర్. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీతో పాటు మా ఇంటికి వచ్చింది రాధికని మావాడు నమ్ముతున్నాడు డాక్టర్. మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి సార్? మీ ఇంటికి వచ్చింది బేగం. బేగం కాదు, నా ప్రాణం. రాధిక, రాధిక వచ్చింది, నా కోసం వచ్చింది. రాధిక, రాధిక, రాధిక. మాధవ్ గారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? అనాథని ఈ బిడ్డను మీ ఇంట్లో ఉండనిస్తే ఇప్పుడు ఆ బిడ్డ తల్లిని చూడాలంటున్నారు. చనిపోయిన ఆవిడ్ని ఎక్కడి నుంచి తీసుకురామంటారు? నో, నా రాధిక చనిపోలేదు, చనిపోదు. నేను బతికున్నంత కాలం తన ఊపిరి ఆగిపోదు. నేను తన కోసం బతుకుతాను, తను నా కోసం బతుకుతుంది. రూపాలు వేరేనా, మా ఇద్దరు ప్రాణం ఒకటే డాక్టర్. నా రాధికను రమ్మనండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. చూడండి, మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ మీ రాధిక ఇక్కడ లేదు. ఇలా ఇంటికొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. సారీ డాక్టర్, మిమ్మల్ని కష్టపెట్టే ఉద్దేశం నాకు లేదు. ఇన్నాళ్ళు నా రాధిక కోసం నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందన్న సంతోషంతో వచ్చాను. దయచేసి నా రాధిక ఎక్కడుందో చెప్పండి డాక్టర్. చూడండి, మా బేగంని మీ రాధిక అనుకుంటున్నారు. లేదు,
బేగం పేరుతో నా రాధికే వచ్చింది. ఈ బాబ్ మెడలో కృష్ణుడి లాకెట్ కూడా వేసింది. చూడండి. డాక్టర్, నేను తన కోసం తిరగని చోటంటూ లేదు. నన్ను నేను పోగొట్టుకొని పిచ్చి వాళ్ళ వెతుకుతున్నాను డాక్టర్. నా నీడ కనపడక 9 నెలలైంది. బిడ్డకు జన్మనివ్వడానికి రాధిక ఎంత వేదన పడిందో ప్రతి క్షణం నేనంత మదన పడుతున్నాను డాక్టర్. ఒక్కసారి నా రాధికను చూడాలి. మీరనే రాధిక ఇక్కడ ఎవరు లేరని చెప్తున్నాను కదా. ఉంది, నా రాధిక ఉంది. అది నా గుండె చెప్తుంది. నా గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది. నా ఊపిరి నాకు తగులుతోంది. ఉంది డాక్టర్, ఇక్కడే ఉంది. ఖచ్చితంగా ఇక్కడే ఉంది. తప్పకుండా డాక్టర్, ప్లీజ్. రాధిక, మాధవ్ గారు, ఏంటిది? ఆగండి. డాక్టర్ గారు, వాడిని వెళ్ళనివ్వండి. రాధి కోసం కొట్టుమిట్టాడుతున్న వాడి గుండెను ఆపకండి ప్లీజ్. రాధిక, రాధిక, నన్ను మన బిడ్డను చూసి కూడా ఇంకా అలా కూర్చున్నావేంటి రాధిక? कौन चाहिए भैया? రాధిక, నా రాధిక. राधिका राधिका ఎవరు? मेरे नाम बेगम. బేగమా? नहीं भैया, మీ ఇంటికి వచ్చింది నేనే. అవును భయ్యా, పొద్దున బాబుకి పాలు ఇవ్వడానికి వచ్చాను కదా. నేను నమ్మను. నిజంగా నా రాధికే వచ్చింది. నా రాధికే వచ్చింది. నిజంగా నా రాధికే వచ్చింది. నాకు తెలుసు. నిజం చెప్పండి అమ్మా, నా రాధికే కదా వచ్చింది. రాధిక, నా రాధిక. డాక్టర్ గారు, లోపల ఉన్నది నా రాధిక కాదు. దయచేసి నా రాధిక ఎక్కడుందో చెప్పండి. రాధిక లేకపోతే నేను బతకలేను డాక్టర్. ఈ పసివాడిని చూస్తేనా నిజం చెప్పండి డాక్టర్. మీకు దండం పెడతాను డాక్టర్. నా రాధిక ఎక్కడుందో చెప్పండి డాక్టర్. మాధవ్ గారు, లోపలున్నది బేగమని మీకు అర్థమైంది కదా. తనే మీ రాధిక అనుకొని పొరపాటు పడ్డారు. లేదు డాక్టర్, మా ఇంటికి రాధికే వచ్చింది. నా రాధిక ఇక్కడే ఉంది. నాకు నా రాధిక కావాలి డాక్టర్. ఈ పసివాడికి తల్లి కావాలి. ఆ ఇంటికి దేవత కావాలి.
ప్రాణం పోసే మీరు అబద్ధం చెప్పి నా ప్రాణం తీయకండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. మాధవ్ గారు, నిజమేంటో మీ కళ్ళారా చూశారు. ఇంతకు మించి నేనేం చేయలేను. సారీ. నువ్వేమైపోతావోనని భయంగా ఉందిరా. నా నమ్మకం మిమ్మల్ని భయపెడుతుందా నాన్న? నాకేం కాదు నాన్న. ఎందుకంటే నాకేమైనా అయితే నా కొడుకు అనాథ అయిపోతాడు కదా. రే, ఎవరో పిల్లాన్ని పట్టుకొని అచ్చో నాలాగే ఉన్నాడు కాబట్టి నా కొడుకే అనుకున్నంత మాత్రాన సొంత కొడుకు అయిపోతాడరా? ఆ బాబు నా కొడుకని మీరు ఇంకా నమ్మట్లేదా నాన్న? మాధవ్, ఓ బిడ్డ అనాథ కాకూడదని మనం ఆశ్రయం ఇచ్చాం. అవసరమైతే ఆస్తైనా ఇస్తాం. అంతేకాని రక్త సంబంధం ఎలా అంటగడతాంరా? నన్ను కాదమ్మా, ఆ బిడ్డ మొహం చూసి చెప్పు. వీడు నా కొడుకు కాదని ఎలా చెప్పగలవు? అవునని నువ్వెలా చెప్పగలవు? అమ్మా, రాధికను వెతుక్కుంటూ వెళ్ళిన నేను చీకట్లో రాధికను చూడకుండానే హాస్పిటల్కి తీసుకెళ్లాను. తనకి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని డాక్టర్లు అడిగితే నేనే ఇచ్చాను. అంటే రాధికని కాపాడుకోవడానికే కదమ్మా భగవంతుడు ఇదంతా జరగనిచ్చాడు. తను రాధికే అని నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వు చూసావా? చూడలేదు, కానీ మనం చూడకూడదనే రాధిక మనకి కనపడకుండా ఉందేమో. ఒక్కసారి ఆలోచించండి నాన్న. బిడ్డను ఆశీర్వదించమని బామ్మకి బాబునిచ్చి మన వద్దకు పంపించింది. తను రాధి కాకపోతే ఇదంతా ఎందుకు చేస్తుంది? రక్తం ఇచ్చాక నేను కళ్ళు తిరిగి కింద పడిపోతే ఏం చేయాలో తెలియక డాక్టర్లు టెన్షన్లో పడ్డారు. రాధికి బిడ్డకు జన్మనివ్వగానే ఆ బాబు ఏడుపుకి నాకు స్పృహ వచ్చింది. రక్త సంబంధం ఉండబట్టే కదా నాన్న నాలో చలనం వచ్చింది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తుంటే తను రాధిక అయ్యుండొచ్చు అనిపిస్తోంది. అంతేకాదు నాన్న, హాస్పిటల్ నుండి తిరిగి మనం ఇంటికి వెళ్ళబోతుంటే ఎవరో ఈ పసివాడిని మనం వెళుతున్న దారిలో వదిలేశారు. అంటే ఈ బాబు మన ఇంటికి చేరుకోవాలనే కదా. ఈరోజు బేగం పేరుతో ఇంటికి వచ్చి బాబుకు పాలిచ్చి మెళ్ళ కృష్ణ లాకెట్ వేసింది. రాధిక తప్ప ఇదంతా ఎవరు చేస్తారు నాన్న? నిజమే మాధవ్, నువ్వు చెప్పేది వింటుంటే బాబుని మన ఇంటి వారసుని చేయడానికే రాధిక ఎన్ని కష్టాలు పడింది అనిపిస్తోంది. అవును మాధవ్, నిజం చెప్తే లేనిపోయిన కష్టాలు వస్తాయని రాధిక అబద్ధం చెప్పుండొచ్చు. నిజానిజాలు కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా రాధిక బతికే ఉందన్న నమ్మకం కలిగింది. అంతకంటే మనకు కావాల్సిందే ఉంది. మనవణ్ణి మన దగ్గరే పెట్టుకుని ఎవరో అనాథ అనుకున్నాం బావగారు. అవును బావగారు, మన కలలు నిజం చేయడానికి ఆ భగవంతుడు ఎన్నో ఆటలాడించాడు. బిడ్డనింటికి చేర్చిన రాధిక కూడా త్వరలోనే మన ఇంట్లో అడుగు పెడుతుందనుకుంటున్నాను. ఆ నమ్మకం నాకుంది నాన్న. బాబు కోసమైనా రాధిక మళ్ళీ మన ఇంటికి వస్తుంది.
నువ్వు రాధిక కలిసే రోజు తప్పకుండా వస్తుందిరా. అంతకంటే ముందు నా మనవడికి 21వ రోజు నామకరణం చేయాలి. ఏమంటారండి? అలాగే చేద్దాం. రేయ్ కన్నయ్య, విన్నావా? తాతయ్య వాళ్ళు నీకు పేరు పెట్టబోతున్నారు. నువ్వే ఈ ఇంటికి గొప్ప పేరు తెచ్చిపెట్టాలి. నన్ను మీ అమ్మని నువ్వే కలపాలి. నేనెప్పటికీ దూరం అవ్వను. కన్నయ్య, కన్న తల్లే దూరంగా ఉంచేసిందనుకోకురా. నిన్ను 9 మాసాలు మోసిన మీ అమ్మ ఇప్పుడు నువ్వు భారమయ్యావని వదిలేసిపోలేదు. తను ఏమనుకున్నదో అదే చేసింది. నిన్ను మీ నాన్న దగ్గరకు చేర్చానురా. వాళ్ళు కన్న కలలు నిజం చేయడానికే నేను అబద్ధవాడాను. మా సుఖం కోసం తను కష్టపడింది, మా సంతోషం కోసం తను బాధపడింది. అయినా మాధవ్ నువ్వు తన బిడ్డవేనని గుర్తుపట్టాడు. నిన్ను పొత్తిళ్ళలా పట్టుకుని రాధిక రాధిక అనుకుంటూ నా కోసం వచ్చాడు. త్యాగం చేసిన దక్కని ఫలం మీ అమ్మ త్యాగం చేస్తే దక్కిందిరా.